అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను మీ గోపాల్ అయ్యంగార్. 8వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 14వ తారీఖు సెప్టెంబర్ నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంటాయో ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంగాని చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే స్వాతి నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు, అలాగే పంచమి తిథి నుంచి మొదలవుతుంది ఈ వార ఫలాలు. పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి వరకు ఉంటుందన్నమాట ఈ ఫలాలన్నీ కూడాను. అలాగే మనకు వార ఫలాలు అనేది దీంట్లో ముఖ్యంగా నక్షత్రం ప్రకారంగా పుట్టినరోజు చేసుకోవటం, భాద్రపద మాసంలో ఎవరైతే పుట్టారో వాళ్ళ నక్షత్రాలను బట్టి ఆ రోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళడం, దేవుడికి అర్చన చేయించడం, మన పేరు మీద అర్చన చేసుకోవటం, స్వామి కైంకర్యం చేసి మన పేరు మీద మనం పుట్టినరోజు దేవుళ్ళో గుడిలో చేసుకోవాలి. అలాగే తారీఖు ఏదైతే ఉందో ఆ తారీఖు ప్రకారంగా మీరు మీ స్నేహితులతో కేక్ కటింగ్లు అవన్నీ కూడా ఈ ఇంగ్లీష్ స్టైల్లో చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ పుట్టిన నక్షత్రం ప్రకారంగా ఖచ్చితంగా మీకు నచ్చిన గుడికి వెళ్ళి అక్కడ మీ పేరు మీద అర్చన చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు భగవంతుడి ఆశీస్సులు బాగుంటాయని ఒకటి గుర్తుంచుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు పంచమి నుంచి ఏకాదశి అంటున్నాం. భాద్రపద మాసంలో తిథి, అందులో శుక్లపక్షంలో ఉన్నాం కాబట్టి పితృదేవతలు ఎవరైతే మరణించారో వాళ్ళ యొక్క తిథులు వస్తాయన్నమాట. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఎవరైతే చనిపోతారో వాళ్ళకు మనం తిథులు పెట్టాలి, పిండాలు పెట్టాలి. కాబట్టి పంతుల్ని కలిసి మనం పెద్దలు పోయినటువంటి తారీఖులు చెప్పాలి. తల్లి తండ్రులు ఉన్నటువంటి పిల్లలు పిండ ప్రదానం చేయకూడదు. అలాగే తండ్రులు తాతలకి ముత్తాతలకి వాళ్ళు చేయాలి, వాళ్ళ వెనకాల మీరు ఉండొచ్చు అన్నమాట. తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఉండొచ్చు, లేని వాళ్ళు ఖచ్చితంగా పిండ ప్రదానం చేయాల్సిందే. చేయటం వల్లనే పితృదేవతల యొక్క ఆశీస్సులు మనకు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇవి నవగ్రహాల కన్నా, అష్టదిక్పాలకుల కన్నా, దేవుళ్ళ కన్నా కూడా పితృదేవతలు చాలా పవర్ఫుల్ అన్నమాట. సో వాళ్ళ యొక్క పవర్ ఉంటే బాగుంటుంది. అలాగే ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, సూర్యుడు బుధుడు వచ్చేసి సింహరాశిలో, శుక్ర కేతు గ్రహాలు కన్యారాశిలో, చంద్రుడు తులా వృశ్చికం ధనుసు రాశిలో, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. మరి ఈ గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం ఈ వారం ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. పరిహారాలు ఖచ్చితంగా ఫాలో చేయండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. 8వ తారీఖు సెప్టెంబర్ నుంచి 14 సెప్టెంబర్ వరకు వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి అంటేనే మనకు శుక్రుడు ఆధిపత్యం ఉన్నటువంటి రాశి. మరి ఈ రాశి యొక్క బలం ఏంటంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు జన్మించిన వాళ్ళు, మృగశిరాలు 1, 2 పాదాలు జన్మించిన వాళ్ళు. అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు ఈ 3 బలాలు ఈ వృషభ రాశిలో ఉండబట్టే ఆ యొక్క శుక్రుడికి అంత బలం అన్నమాట. అతని అంబులో ఈ 3 బాణాలు ఉన్నాయన్నమాట. అయితే మనకు ఈ రాశి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళకి బాగా కళల పట్ల ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందండి. మంచి వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు అన్నమాట. వీళ్ళు ఎప్పుడు చూడండి నీట్గా, స్మార్ట్గా, అందంగా కనబడటానికి ప్రయత్నిస్తారు. ఆడపిల్లలైతే ఇంకెక్కువ. అయితే వీళ్ళకి నీట్నెస్ బాగుండాలి, హైజీనిక్ ఫుడ్ ఉండాలి, ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ఆలోచనలు, స్టార్ హోటల్లో బతికేయాలి, నీట్గా ఉండేయాలి, పెద్ద పెద్ద మేడలు మిద్దెలు కట్టేయాలి, మాట్లాడితే బ్యాంకాక్ వెళ్ళాలి లేదా థాయిలాండ్కి వెళ్ళాలి, ఎన్ని గొప్ప గొప్ప ఆలోచనలు ఉంటాయన్నమాట. వీళ్ళందరూ కూడా జనరల్గా బాగా కష్టపడతారు. అన్ని కళల పట్ల వాళ్ళకి తర్ఫీదిస్తే పాటలు కానీ, ఆటలు కానీ, కెమెరామ్యాన్ కానీ, సినిమా యాక్టర్ కానీ, యాక్ట్రెస్ కానీ అందరూ కూడా వీళ్ళ నుంచి చాలామంది మనకు బయటకు వస్తారన్నమాట. సో వీళ్ళ గుర్తు చూడండి మీరు, బుల్ అన్నమాట. అంటే దున్నపోతులుగా పనిచేస్తారు, వీళ్ళు బాగా కష్టపడతారన్నమాట. సో ఇన్ని రకాలుగా మనకు వృషభ రాశి యొక్క గొప్పతనాలు కనిపిస్తున్నాయి. ఈ వారంగాన్ని చూసుకుంటే వీళ్ళకి శుక్రుడు నీచ స్థితిలో ఉండిపోయాడు మీనరాశిలో. అంటే నీచమైనటువంటి ఆలోచనలు కానీ, పనికిరాని ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు ఎక్కువ వస్తాయన్నమాట. నీచ శుక్రుడు ఉన్న జాతకాలు కొన్ని వేలు చూశాను నేను నా జీవితంలో. వాళ్ళకి ఏంటంటే చాలా నెగిటివ్ థాట్స్, నెగిటివ్ అప్రోచెస్ ఉంటాయి టువర్డ్స్ లేడీస్తో కూడా. జెంట్స్ అయితే లేడీస్, లేడీస్ అయితే జెంట్స్, వాళ్ళ అప్రోచ్ అలా కొంచెం చెత్తగా ఉంటుందన్నమాట. అయితే ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే ఈ వారం శుక్రుడు మనకు నీచంలో ఉండి పంచమంలో ఉన్నాడు. అంటే మనం అనుకుంటే మంచి పనులు చేయొచ్చు, డెవలప్ అవ్వచ్చు, జీవితంలో చాలా పైకి రావచ్చు, ఎన్నెన్నో చేసుకోవచ్చు ఈ వారంలో. కానీ కొన్ని
నెగిటివ్ థాట్స్ కూడా లాగుతాయి అన్నమాట. సో వాటి నుంచి మనం జాగ్రత్త పడాలి. తెలివితేటలు కానీ, పని చేసే పద్ధతి కానీ, పాజిటివ్ ఎనర్జీ కానీ, అన్ని శుభకార్యాల్లో అటెండ్ అవ్వడం కానీ అన్నీ చాలా బాగుంటాయి. ధనస్థానం కానీ చూసుకుంటే ధనానికి అస్సలు ఇబ్బంది లేదు. బాగా డబ్బు సంపాదిస్తారు, బాగా కుటుంబం కోసం బాగా కష్టపడతారు, చదువులో పిల్లల విషయంలో బాగా జాగ్రత్త తీసుకుంటారు. బంధువులు, స్నేహితులు రిలేషన్షిప్ తక్కువ, మీ తెలివి ముందు ఎవరు మీకు పనికిరారు. అలాగే తక్కువ మంది ఫ్రెండ్స్, తక్కువ రిలేషన్ కలిగి ఉంటారు, గుంపులో కలవరు. అలాగే మీ జాతకంలో మీకు సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, ఆస్తి పాస్తులు అన్నీ కూడా కొనడానికి, అమ్మడానికి అనుకూలంగా చాలా బాగుందన్నమాట. తల్లి ఆశీస్సులు బాగుంటాయి ఈ వారంలో. పిల్లల భవిష్యత్తు, వాళ్ళు ఏదైనా విదేశాలకు వెళ్ళాలి, పై చదువులు చదవాలి, దూర ప్రయాణాలు చేయాలన్నా అన్నిటికీ కూడా చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఈ వారం మనకు వృషభ రాశి వాళ్ళలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తెలివితేటలు బ్రహ్మాండంగా వాడతారు, కానీ ఆ తెలివి నీచమైన తెలివిగా ఉండకుండా జాగ్రత్త పడడం మనకు మంచిదని చెప్పేసి మరోసారి చెప్తున్నా. ముఖ్యంగా మీకు ఈ వారంలో ఆరోగ్యపరమైన విషయాలు కానీ, కొన్ని ఇబ్బందులు, కడుపుకు ఉబ్బరాలు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటి నుంచి కూడా మీరు జాగ్రత్త ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇకపోతే భార్య భర్తల మధ్య చక్కటి రిలేషన్షిప్, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరటం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరటం, అలాగే లవర్స్ మధ్యలో కూడా మంచి రిలేషన్షిప్ అనేది బాండ్ బాగా పెరగడానికి కూడా ఈ వారం చాలా బాగుందన్నమాట. మరి పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అదృష్టంగానే చూసుకుంటే అదృష్టం చాలా బాగుంటుంది. తండ్రి ఆశీస్సులు బాగుంటాయి, పితృదేవతల ఆశీస్సులు బాగుంటాయి. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఎంతో మంచి కాలంగా ఈ వారాన్ని చెప్పాలి. అలాగే ఈ వారం ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం కానీ, కొత్త ఉద్యోగంలో అవకాశాలు కానీ, ముఖ్యంగా వీసాలు ఏమైనా ఉంటే అవి రావడం కానీ, బాస్ చేత షబాష్ అనిపించుకొని ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు సంపాదించేటువంటి వారంగా కూడా ఈ వారాన్ని మనం వృషభ రాశి వాళ్ళకి చెప్పాలి. వ్యాపారం పరంగా చూసుకుంటే ఎంతో అనుకూలంగా ఉంది. వ్యాపారంలో చాలా పైకి వస్తారు, మంచి డెవలప్మెంట్ చూపిస్తారు. అలాగే అందరి చేత షబాష్ అనిపించుకొని మంచి లాభాల బాటలోకి వెళ్తారు కూడా చాలా చెప్పచ్చు. ఖర్చుల విషయానికి వస్తే బాగా అధికంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అని చెప్పాలి. మరి వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగమా, వ్యాపారమా, ఏది చాలా ఇంపార్టెంట్ అని చూస్తే వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగమే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఉద్యోగంలో 75% బలం ఉంటుంది వీళ్ళకి. అంటే ఉద్యోగంలో వీళ్ళ ప్రతిభ, వీళ్ళ తెలివితేటలు చూసి అందరూ మెచ్చుకుంటారు. ఉద్యోగంలో అత్యంత ఉన్నత స్థితిలో లాంగ్ జర్నీ చేస్తారన్నమాట. అదే వీళ్ళు మేము వ్యాపారం చేస్తామని అనుకుంటే ఆ యొక్క వ్యాపారం చేసే గ్రహం వీళ్ళకు ప్రతికూలంగా ఉంటుంది. ఎప్పుడు దెబ్బ కొడుతుందో తెలియదు, ఎప్పుడు ముంచేస్తుందో తెలియదు. మళ్ళా తీరా ముంచిన తర్వాత అందరూ అనే మాట ఒకటే, నీ వెధవ తెలివితేటలు ఎక్కువ వాడేవరా, నీ తెలివి తక్కువగా వాడాల్సింది, నువ్వు తెలివైనడు నాకు తెలుసు కానీ అతి తెలివి వాడితే నష్టపోయావు అంటారు అందరూ కూడా. అలాగా వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే వ్యాపారంలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి విపరీతంగా అతి తెలివి వాడతారు. అతి తెలివి వాడి లేని పని కొత్త పథకాలకు వెళ్ళేసి మంచి బురదలో కాలు పెట్టేస్తారు. కాబట్టి అలా కాకుండా వీళ్ళు కానీ ఉద్యోగం చేసే వాళ్ళైతే ఉద్యోగంలో వీళ్ళకి చాలా ప్రతిభ, వీళ్ళకున్న పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. మీరందరూ కూడా శుక్రమంత్రాన్ని రోజు 20 సార్లు చదవండి, సక్సెస్ మీదే.